గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని గాంధీజీ చెప్పారు. ఇక గ్రామాలకు సంబంధించి గ్రామ అభివృద్ధే లక్ష్యంగా గత ప్రభుత్వం ఇక పనిచేసింది. అదేవిధంగా వారు ఏదైతే చెప్పారో ఇక శ్మశాన వాటికలు అదేవిధంగా మిగతా అన్ని అంశాలపైన గ్రామ అభివృద్ధే తెలంగాణ ఎజెండాగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఇదే నేపథ్యంలో నిజంగా వారికి సంబంధించి ఇక సర్పంచ్ల ఇష్యూ పైన కూడా రానున్న రోజులలో పెద్ద ఎత్తున మేము ఫైట్ చేస్తామని కేటీఆర్ అన్నారు నిన్న. అయితే నిజంగా వారి సమస్యల పైన 10 సంవత్సరాలుగా ఉన్న కేటీఆర్ అదేవిధంగా ఎందుకు స్పందించలేదంటూ కూడా పంచాయత్ రాజ్ ఏదైతే సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు ఉన్నారో సత్యనారాయణ రెడ్డి ఆయన విమర్శిస్తున్నారు. మనతో పాటు ఉన్నారు. అసలు ఏంటి నిజంగా వారికి ఉన్న సమస్యలు ఏంటి, సర్పంచ్లకు ఉన్న సమస్యలు ఏంటి, ఇక వారు భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది, ఇక అన్ని విషయాలు అడుగు. సత్యనారాయణ రెడ్డి గారు చెప్పండి. నిజంగా నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ సర్పంచ్ల సమ్మేళనంలో సర్పంచ్ల సమస్యలు ఏమున్నా కూడా నేను అసెంబ్లీలో మాట్లాడతాను, ఆ సమస్యల పైన నేను ఫైట్ చేస్తాను అంటున్నారు. ఈ విషయాన్ని మీరు ఎట్లా చూస్తారు అసలు? ఇప్పుడు ఆయన గతంలో పంచాయతీరాజ్ మినిస్టర్ చేసిండు, మొన్నటి వరకు ప్రభుత్వంలో ఉన్నాడు, వాళ్ళ తండ్రి గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో సమస్యలు పరిష్కరించేది కాదని, నిధులు కేటాయించేది కానివ్వండి, ఏదన్నా ఉండా ఆయన ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా భావించే ప్రజలు కూడా భావించారు. ఆ రోజుల్లో 9.5 సంవత్సరాల పైన పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నాడు. ఇప్పుడు ఏదో ఈ రోజు అధికారం పోయిన తర్వాత ఈ రోజు నేను నిధులు ఇప్పిస్తా, నేను మీ గొంతుకనైతా, మీరు ధర్నా చేసే వస్తా, అసలు ఏది మాట్లాడే విధానం ఏంది? సర్పంచ్ల గొంతు కోసిందే నువ్వు. ఇంకా అచ్చంగా చెప్పాలంటే మాట అనొద్దు, అచ్చంగా సర్పంచ్లను బట్టలిప్పి బాజారులను పెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ తర్వాత కేటీఆర్ కాబట్టి నువ్వే. ఈరోజు సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడానికి ఏకైక కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో ఎవరిది నడవలేదు కాబట్టి, పంచాయతీరాజ్ మినిస్టర్ నడవలేదు కాబట్టి, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి కాబట్టి 60-70 మంది సర్పంచులు చనిపోవడానికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సర్పంచులు చాలామంది గ్రామాలలో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తలెత్తుకోలేక, ఆత్మగౌరవం తాకట్టు పెట్టలేక హైదరాబాద్లో వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్లలో కానివ్వండి, ఇంట్లలో కానీ పాచి పనులు చేస్తున్నటువంటి సందర్భాలు, వాచ్మెన్లు చేస్తున్నటువంటి సందర్భాలు, కొంతమంది దూర ప్రాంతాలకు వెళ్ళి వేరే దగ్గర దూర ప్రాంతాలకు వెళ్ళి గొర్రెల కాపరగా ఉన్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా మాడుగుల మండలంలో ఒక గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి మైనారిటీ సోదరుడు హైదరాబాద్లో చదువుకున్నటువంటి వ్యక్తి తను సర్పంచ్ని అయితే నేను గ్రామానికి ఏమైనా చేయగలుగుతా అని చెప్పి అక్కడ గ్రామానికి వెళ్తే, నువ్వు చదువుకున్నటువంటి వ్యక్తి, నువ్వు సర్పంచ్ నిలబడు అని చెప్తే నేను గ్రామానికి ఏమైనా చేస్తా, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, నేను చదువుకున్నటువంటి వ్యక్తిని, నేను ఏదైనా చేయగలుగుతా అని చెప్పి అని గ్రామానికి వచ్చి గ్రామంలో సర్పంచ్ నిలబడితే ఇనాన్మస్గా ఎన్నుకోబడ్డటువంటి ఒక మైనారిటీ సోదరుడు ఏమి చేయలేక, తలెత్తుకొని నిలవలేక గ్రామంలో 500 రూపాయలు అప్పు చేసి, అప్పు 500 రూపాయలతో పురుగుల మందు తీసుకొచ్చి సాచినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వంలో నువ్వుండి ఈరోజు నేను గొంతుకైతే అంటున్నావు కదా, సరేరా, మీరు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నప్పుడు, మేము సర్పంచుల సంఘం ఉన్నప్పుడు, మేము ఆ రోజు అధికారంలో ఉన్నాం, మీ పార్టీలో ఉన్నాం, ఆ పార్టీలో జడ్పీటీసీ ఉన్నాం. ఆ రోజు మీకు చెప్పినవేమని, సార్ తెలంగాణ వచ్చింది, మీరు పంచాయతీరాజ్ మినిస్టర్ అయ్యిండ్రు, ఒక 2 సంవత్సరాల టైం తీసుకోండి, ఆ టైం తర్వాత ఏమైనా సమస్యలు ఉంటే మీ దగ్గరకు వస్తామన్నాం. అరే ఇప్పుడు ఏర్పడ్డ ప్రభుత్వం 2 నెలలు కూడా కాలేదు, ఈ రోజు నువ్వు ఏదో సమస్యలు ఉన్నాయి నేను ధర్నా చేస్తా అంటున్నావు కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే ధర్నా చేస్తున్నావు కదా, నువ్వు టైం చెప్పు, ఏ రోజు వస్తావో నేను ధర్నాకు పిలుపునిస్తా. సర్పంచ్ ఇప్పటికీ అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, ఏదైతే గ్రామాలలో శ్మశాన వాటికలు ఉన్నాయో, రోడ్లు ఉన్నాయో, అదేవిధంగా రైతు వేదికలు ఉన్నాయో, వీటన్నిటికి సంబంధించి ఇక సర్పంచ్లకు వారికి సంబంధించి ఏదైతే సర్పంచ్లకే కేటాయించినామో దాంట్లో నిధుల విషయంలో మాత్రం 100% ఇక వాళ్ళు అభివృద్ధి చేసి, అంటే గ్రామం అభివృద్ధే కాదు, నిలబడ్డ సర్పంచ్ కూడా అభివృద్ధి చెందాడు అనేది మాత్రం బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. బిల్లులు పెండింగ్లో ఉన్న మాట వాస్తవమే, దాదాపు 90% మేము క్లియర్ చేసామని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? అవును, మీరు ఈరోజు ఎందుకు చెప్తున్నారు మీరు ధర్నా చేస్తా అని చెప్పి, మీ గొంతుకనైతాను 10% ఎప్పుడు అడగనండి. ఈరోజు 10% అవే నువ్వు 10% ఇచ్చేటోడు అయితే నువ్వు దిగిపోయేటప్పుడు ఎందుకు వెళ్ళేవు అంటున్నాను నేను. గతంలో మేము ధర్నాలు చేసినాము, ఉద్యమాలు చేసినాము, కానీ ఏ రోజు కూడా నువ్వు సర్పంచ్ సంఘానికి అపాయింట్మెంట్ ఇచ్చే సందర్భాలు లేవు. ఈ రోజు మీరు అంటా ఉన్నారు కదా 30% 90 అంటున్నారు కదా, మేము ఏమన్నా పెండింగ్ బిల్ల కోసమే కాదు మేము అనేది. మీరు ఏమంటారు, పెండింగ్ బిల్ల కోసమే అంటారు, అభివృద్ధి చెందింది వీళ్ళు అభివృద్ధి చెందింది అంటలేరు కదా. పెండింగ్ బిల్ల కోసం నువ్వు గొంతుకైతే అంటున్నావు కదా, గొంతు కోసిందే నువ్వు, ధర్నా చేస్తామే అంటున్నావు కదా, రాబోయే రోజుల్లో నువ్వు ఈ రోజు నువ్వు ఏమంటున్నావు, మేము గతంలో ఇంద్రపార్క్ ధర్నా చేయొద్దని నిషేధం పెట్టింది మీరు,
ఈ రోజు ఏ పార్టీ అన్నా ఉండని రేవంత్ రెడ్డి గారు ధర్నా చేసుకోవచ్చు అని స్వేచ్ఛగా చెప్తా ఉన్నాడు. మీరు కేటీఆర్ గారు మీరు రండి, ఏ రోజు చెప్పండి, నేను సర్పంచ్ నాకు పిలిపిస్తా. సరే 2 నెలలు టైం అనుకుందాం, 2 నెలలు సంవత్సరం ప్రభుత్వానికి టైం ఇవ్వాలి. కాదు, మీరు ఈ రోజు అత్యుత్సవంగా ఉన్న సర్పంచ్ల పైన ప్రేమ చూపిస్తారు కదా, దొంగ ప్రేమ చూపిస్తారు కదా. సరే మంచిది, మీరు పని చేయండి, మీరు ధర్నాకి ఏ రోజు వస్తారో చెప్పండి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడదాం, మీరు ధర్నాలో పాల్గొనండి, టైం చెప్పండి, నేను సర్పంచ్లకు పిలిపిస్తా. అది ఎవరి బాధ్యత, ఎవరు ఇవ్వాల్సి ఉండే. మీరు నిజంగా ధర్నాలో పాల్గొంటే రేపు ఈ గవర్నమెంట్ ఇచ్చిన సర్పంచ్లకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. అందుకని మీరు రండి ధర్నాకి. లేదంటారు, మీరు సర్పంచ్ మీద ప్రేమ ఉట్టుకొచ్చింది కదా, మీ ప్రభుత్వం ఎట్లాగ లేదు, సర్పంచ్కి పోటీ చేయి, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా పోరాటం చేద్దాం రండి. గతంలో మీరు ఇట్లా మాట్లాడినప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తీరుగా, అధికారం లేనప్పుడు ఒక తీరు కాదు. ఆ రోజు మీరు ఏం చెప్పిండ్రు, ఇనానా సర్పంచులకు 15 లక్షల రూపాయలు పారితోషికం ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఇవ్వలేరు. ఎలక్షన్ ఉన్నాయి. ఎప్పుడైనా ఒక వ్యక్తి చనిపోతే, అక్కడ ఎమ్మెల్యే చనిపోతే 6 నెలల లోపల ఎలక్షన్ నడిపిస్తారు. దాదాపు 950 మంది సర్పంచులు రకరకాల కారణాలు చనిపోయి ఉండొచ్చు, వాళ్ళు వేరే పోస్ట్ వచ్చి రిజైన్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పటి వరకు ఖాళీలను ఎలక్షన్ జరిపినటువంటి సందర్భాలు లేవు. ఇనానమస్ ఉన్నట్టు సర్పంచ్ డబ్బులు ఇచ్చినటువంటి సందర్భం లేదు. ఈరోజు ఏదో ప్రభుత్వంకి వెళ్ళిపోయినామని చెప్పి దొంగ ప్రేమలు చెప్పిస్తే ఎవరు సహించరు, ఎవరు కూడా మీరు చెప్పినటువంటి విధానం సరికాదని నేను చెప్తాను. దాదాపు 35,000 పెండింగ్ బకాయిలు ఉన్నాయి సర్పంచులకు రావాల్సిన సిచ్యువేషన్, పంచాయతీరాజ్కు రావాల్సినవి. ఆ 35,000 కోట్లకు సంబంధించి మీరు గతంలో కూడా ధర్నా చేశారు. ఆ ధర్నాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. ఇక కాంగ్రెస్ పార్టీ వస్తే మాత్రం ఈ సమస్యను మేము పరిష్కరిస్తామని చెప్పారు. ఇక ఈ సమస్యకు సంబంధించి ఇప్పటికీ అంటే వచ్చి 40 రోజులు అవుతుంది. ఎప్పుడైనా మీరు ఈ సమస్యకు సంబంధించి పూర్తిగా కాంగ్రెస్ దగ్గర ప్రతిపాదన పెట్టారా? వాళ్ళ దగ్గర నుండి ఏమైనా మీకు హామీ వచ్చిందా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 1.5 మంత్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఇస్తుందని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. ఎందుకంటే 73వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పూర్తి మనకు అధికారాలు కల్పిస్తారు కాబట్టి మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో నమ్ముతా ఉన్నాం. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇయ్యకుంటే కూడా ఏ ప్రభుత్వం కూడా పైన సరే మేము ధర్నాలు చేయడానికి రెడీ ఉన్నాం, ఉద్యమాలు చేయడానికి రెడీ ఉన్నాం, కోర్టుకు వెళ్ళడానికి రెడీ ఉన్నాం, బజార్కి వెళ్ళడానికి రెడీ ఉన్నాం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పంచాయతీరాజ్ చట్టం తీసుకొచ్చి గతంలో మాకు వస్తున్నటువంటి మైనింగ్ అమౌంట్ కానివ్వండి, సీనరేజ్ అమౌంట్ కానివ్వండి, స్టాంప్ డ్యూటీ అమౌంట్ కానివ్వండి, అవన్నీ ఖాతాలు వేసుకున్నావు. ఇప్పటివరకు వేలాది చిన్న ఉదాహరణ చెప్తా. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి 540 కోట్ల రూపాయలు మాకు రావాల్సి ఉంటే కోట్ల కేసేసినాం. ఖాళీ ఒక రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా 540 కోట్ల రూపాయలు వచ్చాయంటే కోట్ల కేజీ అయితే ఇంతవరకు లేరు. మేము ధర్నా చేసి ఏం చెప్పినావు, నువ్వు అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇప్పిస్తాను రమ్మని చెప్పిన తర్వాత 7 సంవత్సరాలు అయితే 2 నెలల్లో ఇస్తాను చెప్పి ఇప్పటివరకు ఇచ్చినటువంటి సందర్భం లేదు. 2 నెలలు ఇస్తాను చెప్పాను. ఆ రోజు మీరు ముఖ్యమంత్రి స్థానం నుండి మీరు, అదేవిధంగా ఈటల రాజేంద్ర గారి ఆర్థిక శాఖ మంత్రిగా, ఇప్పుడు ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు గారు ఆ రోజు పంచాయతీరాజ్ మినిస్టర్గా, రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మంత్రి మహేందర్ రెడ్డి గారు, ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి గారు, లోకల్ బాడీస్ ఉన్నటువంటి శంభిపూర్ రాజు గారు వచ్చి ఆ రోజు ప్రామిస్ చేసిండ్రు. ఆ రోజు 540 కోట్లు 2 నెలలను ఇస్తున్నాడు, ఇంతవరకు ఈయనోడు నీకు రోజు ఎందుకు ప్రేమ పొందుతుంది అంటున్నారు. సర్పంచ్లకు ఆ రోజు 540 కోట్లు ఈ రోజు ఇవ్వలేవు, ఆ రోజు ఇవ్వలేవు. ఈ రోజు దొంగ ప్రేమ కాకపోతే ఏమంటారు ఇది కేటీఆర్ గారిది? అందుకని మేము ఏమంటున్నామంటే ఏ ప్రభుత్వమైన ప్రభుత్వాన్ని నిలదీస్తాం. సరే, మీరు సర్పంచ్లకు సపోర్ట్ చేసినటువంటి మంచి నిర్ణయం స్వాగతిస్తాం. కానీ మీరు గతంలో మంత్రి ఉండి, గతంలో ప్రభుత్వంలో ఉండి ఈ రోజు ఇవ్వకుండా ఏదో ఓడిపోయినామనే బాధతో తప్పితే సర్పంచుల మీద ప్రేమతో కాదు. సర్పంచులు చనిపోతే నువ్వు కనీసం పరామర్శించినటువంటి సందర్భాలు లేవు. సర్పంచ్ను ఒక సందర్భంలో దొంగలు సర్పంచ్ సంబోధించినటువంటి వ్యక్తి కేటీఆర్ గారు. అట్లాంటి వ్యక్తిని మేము అంటే ఈ రోజు దొంగ ప్రేమ ఒలకబోస్తుంది అని చెప్తున్నాం. ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగా సర్పంచ్లకు అండగా ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు మీరు? గతంలో మేము ఇప్పుడు చాలా మటుకు ప్రభుత్వం మీద పోరాటం చేసి సాధించుకున్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు పరిష్కరించుకున్నాం. కానీ గతంలో ఉన్నటువంటి తెలంగాణ తెచ్చుకున్న తర్వాత గ్రామ పంచాయతీలు బాగుపడతాయి, తెలంగాణ వచ్చింది, మండల పరిషత్తులు బాగుపడతాయి, జిల్లా పరిషత్తులు బాగుపడతాయి, ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో మేమున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నాం. ఈ రోజు మాకు ఉన్నటువంటి సమస్యలను ఏ ప్రభుత్వం కానీ, కొత్తగా ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, ఆ రోజు ముఖ్యమంత్రి రాకముందు కూడా చెప్పిండు మేనిఫెస్టోలో, మేము లోకల్ బాడీస్ స్ట్రెంథన్ చేస్తామన్నారు, ఏదైనా పెండింగ్ బిల్లు ఉంటే క్లియర్ చేస్తామన్నారు. కనీసం మన ధర్మం
ఏంటంటే కొద్దిగా ఎవరికైనా టైం ఇవ్వాల్సింది ఒక 6 months చూస్తాం. ఒకవేళ 6 నెలల తర్వాత ఇవ్వకపోతే కూడా ఈ ప్రభుత్వం కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, మోదీ గారి ప్రభుత్వం కానివ్వండి, ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, బీజేపీ ప్రభుత్వం కానీ, ఏ ప్రభుత్వం అయినా మా సమస్యల కోసం, మా గ్రామీణ ప్రజల కోసం, మా గ్రామాల అభివృద్ధి కోసం ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. ఇది మొత్తానికి సత్యనారాయణ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దాదాపు 35,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నప్పటికీ ఇక గత 10 సంవత్సరాలు మీరే పరిపాలనలో ఉన్నారు కదా, మరి మా సమస్యలను ఎందుకు గాలికి వదిలేశారు? ఇక ఖచ్చితంగా ఏదైతే మీరు ఖచ్చితంగా సమస్యను వెలివేట్ చేస్తా అంటున్నారో, సమస్య గురించి పోరాడుతా అన్నారో మేము స్వాగతిస్తాం. కానీ మీరు ఉన్నప్పుడు మాత్రం ఏం చేశారు అనేది మాత్రం ఒక ప్రశ్న చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఖచ్చితంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఖచ్చితంగా ఈ సమస్యలన్నింటినీ వారి ముందు పెడతాము, ప్రతిపాదన చేస్తాము. ఖచ్చితంగా వారు మాకు ఖచ్చితంగా సహకరిస్తారనేది కొంత ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.